పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ని దాఖలు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే సిబిసిఐ. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కథోలిక పీఠాధిపతులు అందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి శ్రీ సభను భారతదేశంలో నడిపిస్తున్నారు. ఆ బృందం వాళ్ళందరూ కలిసి ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో వేశారు. ఏమనంటే రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏమిటంటే మత మార్పిడి నిరోధక చట్టము. మత మార్పిడి నిరోధక చట్టాలు చేసుకోండి, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం ఎవరిని బలవంతంగా తీసుకొని వచ్చి మెడ మీద కత్తి పెట్టి మీరు మతం మారండి అని మనం ఎవరిని చెప్పడం లేదు. ఇన్ఫ్యాక్ట్ మన జ్ఞానస్నానం ఇవ్వాలంటేనే జ్ఞాన తల్లిదండ్రులు అని సొంత తల్లిదండ్రులు అందరూ అక్కడ ఉండి సాక్ష్యం ఇవ్వాలి. మనమేమి చాటుగా గోడ చాటుకు చెట్ల చాటుకు తీసుకెళ్ళి బాప్తిస్మాలు ఇవ్వడం లేదు. అదొక బహిరంగ కార్యక్రమం. కాబట్టి మనకు మత మార్పిడి చట్టంతో మనకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఏమనుందంటే మత మార్పిడి జరుగుతుంది అని మీకు అనిపిస్తే, పోలీసులకి మత మార్పిడి జరుగుతుంది అని అనిపిస్తే చాలు ఆ దేవాలయాన్ని కూల్చేయొచ్చు, ఆ స్కూలును మూసేయొచ్చు. దానివలన భారీగా నష్టపోయేది మన కథోలిక విద్యా సంస్థలే, మన కథోలిక దేవాలయాలే. ఎందుకనంటే మనవే అక్కడ పెద్ద దేవాలయాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు చిన్న చిన్నవి, బహుశా ఒక 100-200 మందితో కూడినటువంటి సంఘాలు. కానీ మనది వేల మందితో ఉంది, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం మీకు అనుమానం వస్తే చాలు వెళ్ళి కూల్చేయొచ్చు ఫస్ట్ థింగ్. దాని మీద మన పీఠాధిపతులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయ్యా, మీరు నిర్ధారణ చేసుకోండి, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి. పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో అది ప్రూవ్ అయిందా కావాలంటే మీరు కూల్ చేసుకోండి. కానీ కేవలం ఆరోపణలు వచ్చాయి కదా అని చెప్పి దేవాలయాలను కూల్చేస్తాము, విద్యా సంస్థలను కూల్చేస్తాము అంటే కుదరదు అని పీఠాధిపతులు అందరూ కలిసి ఒక పిటిషన్ వేశారు. దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు మనందరి మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులందరూ ఎదురుగా ఉంటే వాళ్ళతో ఒక మాట పలికాడు. మత్తయి సువార్తలో చివరి అధ్యాయం దాదాపు చివరి వచనాలు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయండి అని చెప్పాడు. ఇది బాధ్యత. గురువుల మీద, పీఠాధిపతుల మీద, సిస్టర్ల మీద, నా మీద, మీ మీద కత్తి పెట్టినా సరే, మనలో నరికి చంపుతున్నా సరే మనము ఈ బాధ్యతను మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఆ మాటకి ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. ఆయన పోపుగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే సువార్తానందం అని ఒక లేఖను రాశారు. ఆ లేఖలో ఆయన ఏమని చెప్పారు అని అంటే, సువార్త ఆనందము అనేది ప్రతి ఒక్కరిది. అది కేవలం క్రైస్తవులది కాదు, కథోలికులది కాదు, ప్రొటెస్టెంట్లది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఈ సువార్త ఆనందం. అందులో అందరినీ భాగం చేయాలి. అందరినీ భాగం చేయాలంటే అందరికీ యేసుక్రీస్తు గురించి తెలియాలి. అందరికీ తెలియాలి అని అంటే అందరికీ జ్ఞానస్నానాలు ఇవ్వాలి. జ్ఞానస్నానాలు ఇవ్వాలి అని అంటే మన మీద ఎప్పుడు కత్తి వేలాడుతూనే ఉంటుంది. కత్తి వేలాడుతుంది కదా అని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన 30 మంది మొదటి పోపు గారు, తొలి 30 మంది, పేతురు గారు, ఆయన తర్వాత లైనస్ అని వచ్చాడు, లైనస్ అయిపోయిన తర్వాత అనాక్లీసియస్ వచ్చాడు, ఆయన తర్వాత క్లెమెంట్ అని వచ్చాడు. రావడం చనిపోవడం, రావడం చనిపోవడం, అందరూ హతసాక్షులుగానే. ఎక్కేటువంటి ప్రతి పోపు గారికి తెలుసు నేను హతసాక్షిగా మరణించబోతున్నాను అని. ఒక రాజు వచ్చి దీన్ని అధికారిక మతంగా గుర్తించే వరకు మనమంతా కూడా రక్తాన్ని చిందించినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈరోజు మనము డైరెక్ట్గా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆనాటి అపోస్తలులాగా సువార్త చెప్పేటువంటి రోజుల్లో మనం లేము. ఉన్నా కూడా అది చాలా పరిమితం. అక్కడ కూడా కొన్నిసార్లు ఇతర మతస్థులు వెళుతూ ఉంటారు, ఇతర ప్రొటెస్టెంట్ శాఖల వాళ్ళు వెళుతూ ఉంటారు. వాళ్ళేదో పైన ప్రసాదం పంచుకుంటుంటే హిందూ సోదరులు మన వాళ్ళు వెళ్ళి కింద పాంప్లెట్లు పంచుతారు. మరి మత గొడవలు చెల్లరగవా అక్కడ? యేసుక్రీస్తే అన్నారు స్పష్టంగా, మీరు పాములాగా యుక్తిపరులై ఉండాలి. కానీ అది పాటించడం లేదు.
ఇంకొక అతను గోవాలో, మీరు రీసెంట్గా యూట్యూబ్లో చూసే ఉంటారు, గోవాలో బీచ్లో కొంతమంది మునగడానికి వెళ్తున్నారు. చిన్న చిన్న షాట్లు వేసుకొని ఉన్నారు అందరూ. వీళ్ళందరూ చూడండి, నశించిపోతున్న ఆత్మలని ఒక ఆయన పాంప్లెట్లు తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళు ఆ పాంప్లెట్ల మీదేమో యేసుక్రీస్తు శిలువ బొమ్మ వేసి పెడుతుంది. ఇప్పుడు ఆ పాంప్లెట్ని వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? జోబులో పెట్టుకోగలరా? తడిసిపోయి ఉంది మొత్తం. వాళ్ళు మునిగేదేమో సముద్రంలో. అంటే వీళ్ళ దృష్టిలో ఇదేంటంటే ఇది సువార్త ప్రబోధం అనుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుంది? ఆ పాంప్లెట్ని తీసుకున్న వాళ్ళు వాళ్ళ వైపు ఒక లుక్ వేసి దాన్ని కిందేసి ఆ ఇసుకలో పూడ్చిపెడుతున్నారు, లేదా తొక్కుతున్నారు, లేదా చించి పడేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మీ మీద నా మీద ఉన్నటువంటి ఒక బాధ్యత సువార్త ప్రబోధం. అది గురువులు చేయట్లేదా? చేస్తున్నారు. కానీ మనము అందులో భాగస్వాములు కావాలి అని అంటే మన ముందు ఉన్నటువంటి ఒక ఆయుధమే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మొదటగా అసలు ఈ డిజిటల్ మీడియా అంటే ఏంటి అనేది మన ముందుకు వచ్చేటువంటి మొదటి ప్రశ్న. డిజిటల్ మీడియా అంటే గుడ్డిగా చెప్పాలి అని అంటే, కళ్ళు మూసుకొని చెప్పాలి అని అంటే, మనం ఫోన్ చూస్తుంటే ఫోన్ స్క్రీన్ మీద, టీవీ చూస్తుంటే టీవీ స్క్రీన్ మీద, రేడియో వింటుంటే ఆ రేడియోలోని స్పీకర్ ద్వారా మనం మాట్లాడుతూ ఉంటే వేరే వ్యక్తులు ఎవరైనా వింటూ ఉంటే అదే డిజిటల్ సువార్త ప్రబోధం. మీ అందరూ ఆర్ఆర్కే మూర్తి అనేటువంటి వాయిస్ వినే ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం కాగానే ఒక 10-20 ఏళ్ల క్రితం నేను కూడా విన్నాను. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి అని చెప్పి ఆయన చెబుతూ ఉండేటువంటి. ఆ రోజుల్లో అదొక మీడియా. మరి ఈ రోజుల్లో మన ముందు ఉన్నది ఏంటి అని అంటే డిజిటల్ మీడియా. డిజిటల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒకటి టీవీ, 2 ఫోన్. ఇందులో టీవీ గురించి మాట్లాడితే టీవీలు ఉన్నటువంటి ఛానల్ అన్నింటిలో మన యొక్క వాటా ఎంత అంటే ఆల్మోస్ట్ 0.001%. ఎందుకంటే మనకు దివ్యవాణి అనేటువంటి ఒక ఛానల్ మాత్రమే ఉంది. మిగిలినవి న్యూస్ ఛానళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి. వాటన్నిటిలో దేవుని గురించినటువంటి సువార్త రాదు. వచ్చేదల్లా ఒక దివ్యవాణి టీవీలో. కనుక దివ్యవాణి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ దివ్యవాణిలో ప్రతి ఒక్కరూ మాట్లాడగలరా? దివ్యవాణిలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్కును వినిపించగలరా అంటే లిమిటెడ్. ఎందుకంటే అందులో ప్రోగ్రామ్స్ ఉంటాయి, టైం ప్రకారం అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. మీరు నేను అక్కడికి వెళ్ళి చెప్పాలి అని అంటే అవకాశం ఉండకపోవచ్చు. బిషప్లే రోజు కనపడరు అందులో. బిషప్లకే లేనప్పుడు మనకుంటుందా? ఉండకపోవచ్చు. ఎందుకనంటే దాని పరిమితులు దానికి ఉన్నాయి. కానీ మనందరి చేతుల్లో ఒక ఆయుధం ఉంది, అదే ఫోన్. కేవలం ఈ ఫోన్ను ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్కును ఇతరులకు చేరవేయడం. ఎందుకనంటే ఈరోజు మన మీద కూడా బాధ్యత పడింది. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కడు సువార్త ప్రబోధం చేసి తీరాల్సిందే అని మనకు 2వ వాటికన్ సమావేశాలు తెలియజేశాయి ఆల్రెడీ. మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. కేవలం గురువులు మాత్రమే వెళ్ళడం కాదు, గురువుల కంటే ఎక్కువగా మనమే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఉద్యోగం చేసే చోటకి గురువు రాలేడు, మీరు ఉద్యోగం చేసే చోట గురువు రాలేడు. మీ ఇంట్లో మీరు వంట చేసుకుంటూ మీరు సువార్త చెప్పొచ్చు మీ ఇంట్లో వాళ్ళకి, అక్కడికి గురువు రాలేడు. గురువు ఒక దేవాలయంలోనో లేదా మనం ఆహ్వానిస్తే మన ఇంటి వరకు రాగలుగుతారు, కానీ మనం వెళ్ళేటువంటి ప్రతి చోట వాళ్ళు రాలేరు. ఉదాహరణకి నా ఆఫీస్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడికి వాళ్ళు రాలేరు. అక్కడ వివిధ మతాల వాళ్ళు ఉండొచ్చు, వివిధ శాఖల వాళ్ళు ఉండొచ్చు. వాళ్లకు దేవుని యొక్క వాక్కును తెలియజేయాలి అని అంటే వాళ్ళకు ఒక పరిమితి ఉంది. కానీ ఈరోజు మనకు ఆ పరిమితి లేదు. ఎందుకనంటే మనమందరము డిజిటల్ మీడియా అనేటువంటి యుగంలో ఉన్నాం. మరి ఈ డిజిటల్ మీడియాలో మనం ఏం చేయాలి అనేది పరిశీలించినట్లయితే దాన్ని నేను 3 విభాగాలుగా డివైడ్ చేశాను. మొదటగా గురువులు, కన్యాస్త్రీల బాధ్యత. డిజిటల్ మీడియాలో వీళ్ళేం చేయాలి? గురువులు, కన్యాస్త్రీలు. 2వదిగా ఉపదేశుడు. ఇక 3వదిగా మీరు నేను సామాన్య ప్రజలం మనమేం చేయాలి అనేది పరిశీలిద్దాం. ఇందులో మొదటి గుంపు అయినటువంటి గురువులు, కన్యాస్త్రీల గురించి మాట్లాడదాం. ఇందులో కన్యాస్త్రీల గురించి మాట్లాడినట్లయితే వాళ్ళకంటూ వాళ్ళ కాంగ్రిగేషన్కి ప్రత్యేకంగా వాళ్ళకు ఒక కాంగ్రిగేషన్, వాళ్ళకు ఒక చట్టం ఉంటుంది, వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ చట్టం అనుమతించిన మేరకు వాళ్ళు డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని సువార్త ప్రబోధం చేయొచ్చు. కాబట్టి అందులోకి నేను ఎక్కువగా వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ నేను చదవలేదు, నాకు అంత అవగాహన లేదు.
సో ఇప్పుడు నేను ఎక్కువగా గురువుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. సో మొదటగా గురువుల గురించి మాట్లాడినట్లయితే వీళ్ళు ఆల్రెడీ ఈ విచారణ బాధ్యతలు ఏవైతే ఉంటాయో, జ్ఞాన స్నానం అయితేనేమి, వచ్చిన వాళ్ళకు ప్రార్థనలు చేయడం, దివ్య బలి పూజ అర్పించడం, వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు ఆల్రెడీ తనమునకలైపోయి ఉంటారు. వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు ఆల్రెడీ, చాలా మేరకు, అట్లీస్ట్ చాలా మేరకు వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు. ఇకపోతే ఈ డిజిటల్ మీడియా అనేటువంటి అంశం ప్రతి గురువు తప్పక ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి, ఇన్ఎవిటబుల్ అంటాం. అంటే ఇది తప్పదు. ఇంకా వాళ్ళు ఈరోజు నేను దేవాలయంలో చెప్తే సరిపోతుంది అని అనుకోవచ్చు, కానీ ఇంకో సంవత్సరం వెళ్తే, ఇంకో 2 సంవత్సరాలు వెళ్తే పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా, నాకు తెలుసు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఫాస్ట్గా ఉందో. మనమందరం ఇంకా ChatGPT అనే దగ్గర, ఆ AI అనే దగ్గర ఆగిపోయాము. మేము ఆల్రెడీ మా కంపెనీలో ఏజెంటిక్ AI అని ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చింది, అది ఇంకా బయటికి రాలేదు మార్కెట్లోకి. ఏజెంటిక్ AI, ఆ ఏజెంటిక్ AI ఏం చేస్తుందంటే మేము చేయాల్సిన పనిని, మేము 10 రోజులు 15 రోజులు కష్టపడి తల బద్దలు కొట్టుకొని చేసేటువంటి పనిని 10 నిమిషాల్లో అది చేసి పెడుతుంది. అంత ఫాస్ట్గా సమాజం మారిపోతుంది. ఇకపోతే తర్వాత జనరేషన్ మొత్తం, ఇక్కడ నుంచి పుట్టబోయేటువంటి బిడ్డలందరూ, అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాల వెనక నుంచి తీసుకుందాం, కరోనా కాలం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ AI యుగంలో పుట్టి పెరుగుతున్నారు. AI యుగం అంటే వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి ఈరోజు రీడింగ్స్ ఏంటి, దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే అది నీట్గా చరిత్రతో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఈ రీడింగ్ ఎందుకు వచ్చింది, దాని మీనింగ్ ఏంటి, థియలాజికల్గా దాని మీనింగ్ ఏంటి, ఫిలసాఫికల్గా మీనింగ్ ఏంటి, రకరకాలుగా మీరు అడగండి, అది ఇచ్చేస్తుంది. సో భవిష్యత్తు రోజుల్లో, అంటే ఇక్కడ నుంచి ఒక 10 ఏళ్ళు ముందుకెళ్తే, ఈ ఏ యుగంలో పుట్టినటువంటి బిడ్డలకి గురువులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మొత్తం తెలిసిపోతుంది 2 నిమిషాల్లో. అది ఓపెన్ చేసి ఈరోజు రీడింగ్స్ గురించి చెప్పు, ఒకే ఒక్క మాట అంతే, మొత్తం చెప్తుంది అది. మరి ఆదివారం దేవాలయానికి వెళ్ళి ఏం వినాలి ఇంకా నేను? సో అదొక ఛాలెంజ్ ఎదుర్కోబోతున్నాం. గురువులందరూ ఇది ఎదుర్కోబోతున్నారు. ఇది తప్పదు. ఎందుకంటే మా కంపెనీలో మేము ఆల్రెడీ చూస్తున్నాం. అది సామాన్య ప్రజల దగ్గర నుంచి చర్చ మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మొన్ననే పోయిన నెలలోనే కొంతమంది గురువులను ఎంచుకొని 2 రాష్ట్రాల నుంచి AI మీద శిక్షణ ఇచ్చారు హైదరాబాద్లో, బండ్లగూడలో. ఎందుకనంటే ఈ AI అనేది మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితి అని ఆల్రెడీ మన యొక్క పీఠాధిపతులు గుర్తించారు. ఆల్రెడీ ఇక్కడికే పోపు గారే గుర్తించారు ఆల్రెడీ. బహుశా పోప్ లియో గారే దాని మీద ఒక మోరల్ కండక్ట్, దాన్ని ఎలా ఉపయోగించాలనే దాని మీద ఆయన ఒక లేఖను కూడా వెలువరించాలని ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి వాటికన్లో. సో అలాంటి యుగానికి మనము చెప్పడానికి సిద్ధంగా ఉండాలి గురువులు. అలా ఉండాలి అని అంటే కనీసం మనం వీడియో రికార్డు చేసి దాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే జ్ఞానం కూడా లేకపోతే భవిష్యత్తులో యూత్ మొత్తాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఆ విషయంలో గురువులు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కేవలం ప్రసంగాలు మాత్రమే అంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఆల్రెడీ మనం నాలెడ్జ్ యుగంలో ఉన్నాం. ChatGPTలో కొడితే మొత్తం వచ్చింది. నేను ఒక చోట ఒక సెమినార్కి అటెండ్ అయ్యాను. అందులో ఒక వక్త, ఆ వక్త నా చేతికి ఇది పట్టుకో బాబు అని చెప్పి ఆయన తయారు చేసుకున్న ప్రసంగం ఇచ్చాడు నా చేతికి. ఆ ప్రసంగం నేను చూస్తే నాకు తెలిసింది ఏంటంటే మొత్తం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. ఆ తెలుగు చాలా కృతకంగా ఉంది. మనం మాట్లాడే తెలుగు వేరు, రాసే తెలుగు వేరు, గూగుల్లో వచ్చే తెలుగు వేరు. అది ఇది ఒకటి కాదు. అది చూస్తే తెలిసిపోతుంది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. 17 పేజీల పుస్తకం ఉంది అది. సో సమాచారం అనేది ఆల్రెడీ మొత్తం అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను కేవలం ప్రసంగాలు చెప్తాను అని అంటే కుదరదు. మన జీవితాన్ని ఒక సాక్ష్యంగా చూపించాల్సిన అవసరం రావచ్చు భవిష్యత్తులో. బహుశా ఈ తరం ఇంకా గడిచిపోలేదు కాబట్టి ఇంకొక 20-30 ఏళ్ళు మహా అయితే ఇప్పుడున్న జనరేషన్ ఉంటుంది, లేదా నా తరం వరకు అనుకున్నా కూడా ఒక 30 ఏళ్ళు ఉంటామేమో. 30 ఏళ్ళ తర్వాత ఎవరు కూడా AI లేకుండా మాట్లాడలేరు. ఇకపోతే ఇంకోటి, ప్రాథమిక బాధ్యత గురువులది ఏమిటంటే ప్రజలను చేరుకోవడం. ప్రజల్ని ఎలా చేరుకోవాలి? ప్రజలందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చేయచ్చు. ఏమనంటే మీరందరూ వచ్చేయండి, మీరందరూ ఇక్కడికి వచ్చేయండి, మేము ఇక్కడ ప్రసంగాలు చెప్తాం వినండి, లేదా ఇక్కడ ఆరాధన జరుగుతుంది